చలికాలంలో చేపల వ్యాపారం. నర్సయ్య గజగజ వణుకుతూ గొంగళి వెతుకుతుంటాడు. పొయ్యి దగ్గర గంగవ్వ నిప్పులు రాజేస్తుంది. అబ్బా అబ్బా గంగవ్వ, ఆ గొంగలెక్కడుందే? చలి ఎముకల్లోకి సూదుల్లా దిగుతోంది. ఈ ఏడాది చలి పులిలా పంజా విసిరింది. ఒక మంచు చూడెలా ఉందో. ఈ రోజు నదికి వెళ్ళడం నా వల్ల అయ్యేలా లేదు. వెళ్ళక ఏం చేస్తాం నర్సయ్య గారు? ఇంట్లో గింజలు నిండుకున్నాయి. నిన్నటి చేపలమ్ముదామంటే ఆ కోటయ్యగాడు బేరం చెడగొట్టాడు. ఈ రోజైనా 4 మంచి చేపలు పడితేనే కదా మనకు పూట గడిచేది. నిజమేనే, కాని ఆ గోదావరి నీళ్లు చూస్తే భయమేస్తోంది. చేయి పెడితే రక్తం గడ్డకట్టేలా ఉంది. ఆ కోటయ్యగాడు నిన్న ఏమన్నాడో తెలుసా? ఈ చలిలో నీకెందుకురా వేట, ఈ ఇంట్లో పడుకో, నా దగ్గరున్న పాత చేపలు అమ్ముకో అంటాడు. వాడికేం డబ్బు మదం, వాడి దళారి బుద్ధి పోనిచ్చుకుంటాడా? వాడి మాటలు వినకండి. వాడు పాత చేపలకు రంగు పూసమ్ముతాడు. మనం కష్టపడినా సరే తాజా చేపలే అమ్మాలి. ఇదిగోండి, వేడి వేడి గంజి తాగండి, కాస్త సత్తువ వస్తుంది. ఈ గంజి అమృతంలా ఉంది గంగవ్వ. సరే, వల భుజాన వేసుకుని బయలుదేరుతాను. నువ్వు ఆ బుట్టలు సిద్ధం చేసుకో. ఈరోజు సంత జరిగే రోజు. నేను చేపలు తేగానే నువ్వు సంతకు తీసుకురావాలి. మీరు జాగ్రత్తండి. మంచు ఎక్కువగా ఉంది, కాలు జారేరు. ఆ దేవుడి దయ వల్ల మంచి కొర్రమీను దొరికితే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. చూద్దాం, ఆ గంగమ్మ తల్లి కరుణిస్తే అన్నీ దొరుకుతాయి. నర్సయ్య నది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడప్పటికే కోటయ్య పెద్ద కోటు వేసుకొని తలకు మఫ్లర్ చుట్టుకొని చలిమంట కాచుకుంటూ కూర్చున్నాడు. ఓహో, వచ్చావా నర్సయ్య? నేను ఈ రోజు నువ్వు రావు, ముడుచుకొని పడుకుంటావనుకున్నాను. పేదవాడికి చలి కంటే ఆకలి మంట ఎక్కువ కోటయ్య గారు. పడుకుంటే పొట్ట నిండదు కదా. మీరేంటి ఇంత పొద్దున్నే ఇక్కడ? వ్యాపారం నర్సయ్య, వ్యాపారం. ఈ రోజు సంతలో చేపలకు భలే గిరాకీ ఉంటుంది. పట్నం నుండి దొరలు వస్తున్నారు. నాకు క్వింటాళ్ల కొద్దీ చేపలు కావాలి. అందుకే జాలరులు ఏం తెచ్చినా ఇక్కడే కొనేద్దామని కూర్చున్నాను. మంచిదే కదా, న్యాయమైన ధరిస్తే అందరూ మీకే ఇస్తారు. న్యాయం ధర్మం అని నీతులు చెప్పకో. చూడు నర్సయ్య, ఈ చలిలో నువ్వు నీళ్లలో దిగడం అవసరమా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? నా గోడౌన్లో నిన్నటివి మొన్నటివి చేపలు చాలా ఉన్నాయి. అవి ఐస్లో పెట్టుంచాను. కాకపోతే కొంచెం కళ్ళు తెల్లబడ్డాయి. నువ్వేం చేస్తావంటే, ఈ రోజు నువ్వు నదిలో దిగినట్టు నటించు. నా పాత చేపలను నీ బుట్టలో వేసుకుని సంతకు తీసుకెళ్ళు. ఇప్పుడే పట్టిన తాజా చేపలు అని అమ్మో. వచ్చిన లాభంలో నీకు సగం ఇస్తాను. నీకు చలిబాధ తప్పుతుంది, నాకు సరుకు వదులుతుంది. చిచి, ఎంత మాట అన్నావు కోటయ్య! చచ్చిన చేపలను బ్రతికున్నాయని అమ్మమంటావా? జనం ప్రాణాలతో చెలగాటమా? అది పాపం. ఆ పని నేను చేయను. పాపం అట పాపం. ఈ రోజుల్లో నిజాయితీకి కాలం చెల్లింది నర్సయ్య. జనం కూడా వెర్రి వాళ్ళు. పైన తలతలలాడితే చాలు కొనేస్తారు. నువ్వు కాదంటే చెప్పు, వేరే వాడిని చూసుకుంటాను. కానీ నువ్వు పట్టిన చేపలు మాత్రం నేను కొనను. సంతలో నిన్ను అమ్మనివ్వను. నా దెబ్బేంటో చూపిస్తాను. నీ బెదిరింపులకు భయపడేవాణ్ణి కాదు. నా కష్టం నాది, నా నిజాయితీ నాది. నేను నదిలో దిగుతాను, తాజా చేపలే పడతాను. సంతలో ఎవరి సరికి అమ్ముడుపోతుందో చూద్దాం. వెళ్ళు వెళ్ళు. ఈ చలి నీళ్లు నిన్ను మింగేయకపోతే అప్పుడు అడుగు. మధ్యాహ్నం వేళ సంత కిటకిటలాడుతోంది. ఒక పక్క నర్సయ్య గంగవ్వ తాజా చేపల బుట్టలతో కూర్చున్నారు. మరోపక్క కోటయ్య తన మనుషులతో పెద్ద స్టాల్ పెట్టి పాత చేపలకు నూనె రాసి తళతళలాడేలా చేసి అమ్ముతున్నాడు. సంతలో వినియోగదారులు సుబ్బమ్మ, గౌరమ్మ, వీరయ్య వచ్చారు. ఏమయ్యా కోటయ్య, ఈ రోజు చేపలు బాగున్నాయా? పోయిన వారం ఇచ్చినవి ఇంటికి వెళ్లేసరికి వాసనొచ్చాయి. అయ్యో సుబ్బమ్మ గారు, అది మీ పొరపాటు అయ్యుంటుంది. ఈ రోజు చూడండి, బంగారు ముద్దల్లాంటి చేపలు ఇప్పుడే నదిలోంచి గెంతుతుంటే పట్టుకొచ్చాను. చూడు ఎలా మెరుస్తున్నాయో. అవును, నిజమే, బాగా మెరుస్తున్నాయి. ధరెంత? మీకోసం కిలో 2 రూపాయలే, బయటైతే 3 రూపాయలు. సరే, 2 కిలోలు ఇవ్వు అని కోటయ్య అమ్మిన చేపల్ని కొనుక్కుంటుంది సుబ్బమ్మ.
అటుపక్క నర్సయ్య దగ్గర గిరాకీ తక్కువగా ఉంది. అతని చేపలు సహజంగా ఉన్నాయి. కోటయ్య చేపల్లా కృత్రిమ మెరుపు లేదు. ఏరా నర్సయ్య, నీ చేపలేంటి వెలవెలబోతున్నాయి? కోటయ్య దగ్గర చూడు, జరం ఎగబడుతున్నారు. గౌరమ్మ గారు, మెరిసేదంతా బంగారం కాదు, అవి పాత చేపలు. వాటికి నూనె రాసి అమ్ముతున్నాడు. నావి చూడండి, ఇప్పుడే పట్టినవి. కళ్ళు చూడండి, ఎర్రగా ఉన్నాయి. అదే తాజాదనానికి గుర్తు. ఏమోరా, వాడివి చూడ్డానికి బాగున్నాయి, నీవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అయినా ధరెంత? కిలో 2.5 రూపాయలు. కష్టం ఎక్కువమ్మా, తగ్గించలేను. అబ్బో, వాడి దగ్గర 2, నీ దగ్గర 2.5. వద్దులే, నేను కోటయ్య దగ్గరే కొంటాను. చూసారండి, జనం మోసపోవడానికే ఇష్టపడుతున్నారు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా లాభం లేదు. కంగారు పడక గంగవ్వ, నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. కాసేపు ఓపిక పట్టు. సంతలో సాయంత్రమవుతోంది. కోటయ్య సరుకు చాలా వరకు అమ్ముడుపోయింది. నర్సయ్య దగ్గర ఇంకా చేపలు మిగిలే ఉన్నాయి. కోటయ్య గర్వంగా నర్సయ్య దగ్గరికొచ్చాడు. ఏరా నర్సయ్య, ఈగలు తోలుకుంటున్నావా? నేను పొద్దున్నే చెప్పానా లేదా? నా మాట విని ఉంటే ఈ పాటికి నీ బుట్ట ఖాళీ అయ్యేది, జేబు నిండేది. ఇప్పుడు చూడు, ఈ చేపలింటికి తీసుకెళ్లి పులుసు పెట్టుకుని నువ్వే తినాలి. పర్లేదు కోటయ్య, నా చేపలు మిగిలితే ఎండబెట్టుకుంటాను, కాని జనాన్ని మోసం చేయను. నీ నీతులు నీకే మిగిలాయి. సరే, నా దగ్గరికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. పట్నం నుండి వచ్చిన దొరగారు ఊరిలో అందరికీ భోజనాలు పెడుతున్నారట. ఆయనకు ఇంకా చేపలు కావాలి. నా దగ్గర అయిపోయాయి. నీ చేపలివ్వు, కిలో రూపాయి చొప్పున కొంటాను. రూపాయికా? మా కష్టం కూడా రాదు కదా. ఇవ్వకపోతే మీ ఇష్టం. సాయంత్రం దాటితే అవి పాడైపోతాయి. అప్పుడు అనా కూడా రాదు. ఆలోచించుకోండి. వద్దు గంగవ్వ, వీడికి అమ్మే బదులు నదిలో వదిలివేయడం మేలు. కోటయ్య, నువ్వెళ్ళు, నేను అమ్ముకోగలను. నీ మొండి ఘట్టం. సరే, నీ చావును. కాసేపటి తర్వాత సంతలో పెద్ద గొడవ మొదలైంది. ఉదయం చేపలు కొన్న సుబ్బమ్మ, గౌరమ్మ, వీరయ్య అందరూ కోటయ్య కొట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో చేపల సంచులున్నాయి. ఏమయ్యో కోటయ్య, మమ్మల్ని మోసం చేస్తావా? ఇవా నువ్వు అమ్మిన చేపలు? ఏమైంది సుబ్బమ్మ గారు, ఎందుకు అరుస్తున్నారు? ఇంటికి వెళ్లి కడుగుతుంటే చేపల మీదున్న మెరుపు పోయింది. లోపల మాంసం మెత్తగా కుళ్ళిపోయినట్టుంది. వాసన చూస్తే చచ్చిన ఎలక వాసన వస్తుంది. ఇవా నువ్వు తెచ్చిన తాజా చేపలు? అవును, నేను వండుదామని పొయ్యి మీద పెడితే ఇల్లంతా ఒకటే దుర్వాసన. మా ఆయన నన్ను తిట్టిపోశారు. నీకు బుద్ధుందా? పాత చేపలకు రంగు పూసమ్ముతావా? మా డబ్బులు మాకిచ్చేయి. ఊరి పెద్దనని కూడా చూడకుండా నన్నే మోసం చేస్తావా? నువ్వు మనిషివా లేక రాక్షసుడివా? ఈ కుళ్ళిన చేపలు తిని మా పిల్లలు రోగాల పాలవాలా? అయ్యో వినండి, అది నా తప్పు కాదు. ఆ ఐస్ కరిగిపోయి ఉంటుంది, లేకపోతే. నార్మోయ్, ఉదయం నర్సయ్య చెప్పాడు నీవి పాత చేపలని. మేము వాడి మాట వినలేదు. చవకగా వస్తున్నాయని ఆశపడ్డాం. మాకు తగిన శాస్తి జరిగింది. జనం కోటయ్యను చుట్టుముట్టారు. కోటయ్య భయంతో వణికిపోతున్నాడు. పదండి, అందరం నర్సయ్య దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గర తాజా చేపలున్నాయి. కనీసం రాత్రికైనా మంచి తిండి తిందాం. జనమంతా నర్సయ్య కొట్టు దగ్గరకొచ్చారు. నర్సయ్య, మమ్మల్ని క్షమించురా. నీ మాట నమ్మలేదు. ఆ మోసగాడి మాటలు విని మోసపోయాం. నీ దగ్గరున్న చేపలివ్వు. 2.5 కాదు, 3 రూపాయలైనా ఇస్తాం. అయ్యో గౌరమ్మ గారు, క్షమాపణ ఎందుకు? వ్యాపారంలో ఇవన్నీ మామూలే. నా దగ్గరున్నవి ఇప్పుడే పట్టిన తాజా చేపలు. కాని నేను 3 రూపాయలు తీసుకోను. ఉదయం చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. 2.5కి తీసుకోండి. నువ్వు నిజాయితీపరుడివి నర్సయ్య. కష్టపడినా ధర్మాన్ని వదలలేదు. ఆ కోటయ్యగాడికి తగిన శాస్తి జరిగింది. వాడి బండారం బయటపడింది. ఇక ఈ ఊర్లో వాడి దగ్గరెవరు కొనరు. చూసారా అండి, మీ నిజాయితీ గెలిచింది. ఆ గంగమ్మ తల్లే మనకు దారి చూపించింది. సంత ముగిసేసరికి నర్సయ్య బుట్టలన్నీ ఖాళీ అయ్యాయి. అతని జేబు నిండా డబ్బులు, మనసు నిండా తృప్తి. కోటయ్య మాత్రం తన కుళ్ళిన చేపల కుప్ప మధ్య అవమానంతో తలదించుకొని కూర్చున్నాడు. ఎవ్వరూ అతని వైపు చూడటం లేదు. చూసావా గంగవ్వ,
చలికాలంలో చేపల వ్యాపారం అంటే ఆషామాషీ కాదు. చలిని తట్టుకోవచ్చు, కాని అపనిందను తట్టుకోలేం. ఈ రోజు నా కష్టానికి ఫలితం దక్కింది. నిజమేనండి. మోసం చేసి సంపాదించింది మంచులా కరిగిపోతుంది. కష్టపడి సంపాదించింది రాయిలా నిలుస్తుంది. పదండి, ఇంటికి వెళ్ళి వేడివేడి చేపల పులుసు వండుకుందాం. అలాగే, ఈరోజు మన ఇంట్లో పండగే. నిజాయితీ ఆలస్యంగానైనా గెలుస్తుంది. మోసం తాత్కాలిక లాభాన్నిచ్చినా చివరకు అవమానాన్ని, నష్టాన్ని మిగులుస్తుంది. నాణ్యత ముఖ్యం కాని ఆర్భాటం కాదు. అనగనగా సువర్ణగిరి రాజ్యానికి సమీపంలో ధర్మపురి అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊరి ప్రజలు ధర్మానికి, న్యాయానికి కట్టుబడి జీవించేవారు. ఊరంతా పచ్చని పొలాలతో, ఫలవృక్షాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో వీరన్న అనే ఒక యువ రైతు ఉండేవాడు. అతని భార్య మల్లిక. వీరన్న బలశాలి, ధైర్యవంతుడు మాత్రమే కాదు, దయాహృదయుడు కూడా. మల్లిక తెలివైంది, భర్తకు తగిన ఇల్లాలు. వారిది చిన్న కుటుంబమైనా ఆనందానికి లోటుండేదే కాదు. ఏవండి, ఈరోజు పొలానికి వెళ్ళొద్దు. పొద్దుట్నుండి ఏదో అలజడిగా ఉంది మనసుకి. నీకెప్పుడు ఇంతే మల్లిక. చిన్నదానికి కూడా కంగారు పడిపోతావు. పొలానికి వెళ్ళకపోతే మనం ఎలా బ్రతకాలి చెప్పు? పైగా ఈసారి పంట బాగా పండింది. మహారాజు విజయేంద్రవర్మ గారి పాలనలో మన రాజ్యమంతా సుభిక్షంగా ఉంది కదా. అది నిజమేనండి. మన మహారాజు గారు ధర్మమూర్తి. ఆయన మంత్రి బుద్ధిసాగరుడు కూడా. చాలా తెలివైనవారు. ఆయన ఏదో తెలియని భయం. భయం ఎందుకులే మల్లిక. మనం ఏ పాపం ఎరుగాం, కష్టపడి బ్రతుకుతున్నాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. నువ్వు ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకో, అంతా శుభమే జరుగుతుంది. సరేనండి, మీరు త్వరగా పనులు ముగించుకొని రండి. మధ్యాహ్నం మీకిష్టమైన పులిహోర చేస్తాను. వీరన్న పొలానికి వెళ్ళాడు. ధర్మపురి ప్రజలు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ రాజ్యంలో అంతా కూడా సవ్యంగా సాగిపోతున్నట్లే అనిపించింది. కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు హఠాత్తుగా సువర్ణగిరి రాజ్యాన్ని పెను ఆపద చుట్టుముట్టింది. రాజ్యానికి జీవనాధారమైన సువర్ణముఖి నది ఒక్కసారిగా ఎండిపోయింది. చెరువులు, బావులు అడుగంటాయి. పచ్చని పొలాలు బీటలు వారాయి. ప్రజలు గుక్కడు నీళ్ల కోసం అలమటించడం మొదలుపెట్టారు. అదే సమయంలో రాజ్యంలో ఒక వింత వ్యాధి ప్రబలింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మహారాజు విజయేంద్రవర్మ గారి ఆస్థానం ఆందోళనతో నిండిపోయింది. మంత్రి బుద్ధిసాగరా, ఇదేమి ఘోరం! మన రాజ్యానికి ఇంతటి ఆపద ఎలా వచ్చి పడింది? సువర్ణముఖి ఎండిపోవటమేమిటి? ఈ వింత వ్యాధికి కారణమేంటి? ప్రభు, ఇది ఖచ్చితంగా ఏదో దుష్టశక్తి చర్యలా ఉంది. మన గూఢాచారులు తెచ్చిన సమాచారం ప్రకారం సముద్రం మధ్యలో ఉన్న మాయాద్వీపంలో మాయాసురుడు అనే క్రూర మాంత్రికుడు నివసిస్తున్నాడు. వాడే మన రాజ్యంలోని జీవనధార అయిన సంజీవని మణిని అపహరించి ఉంటాడని నా అనుమానం. ఆ మణి వల్లే సువర్ణముఖి ప్రవహిస్తోంది. మన ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ మాయాసురుడికి ఎంత ధైర్యం! వాడిని పట్టి బంధించి సంజీవని మణిని తిరిగి తీసుకురావాలి. సేనాధిపతి, మన సైన్యాన్ని సిద్ధం చెయ్యండి. క్షమించండి ప్రభు, మాయాద్వీపం మంత్రజలాలతో, భయంకరమైన మాయలతో నిండి ఉంది. సాధారణ సైన్యంతో అక్కడికి వెళ్లటం ఆత్మహత్యా సదృశ్యం. ధైర్య సాహసాలు, తెలివితేటలు, కొండంత దైవబలం ఉన్నవారే ఆ కార్యాన్ని సాధించగలరు. అలా అయితే ఎలా? మన ప్రజలను ఇలాగే మృత్యువాత పడమంటావా? లేదు ప్రభు, మన రాజ్యంలో దండోరా వేయిద్దాం. ఈ ఆపద నుండి రాజ్యాన్ని కాపాడి సంజీవని మణిని తిరిగి తెచ్చిన వారికి సగం రాజ్యం, నా కుమార్తె పద్మావతిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించండి. మహారాజు ఆమోదించారు. రాజ్యం నలుమూలలా దండోరా వేయించారు. ధర్మపురి ప్రజలు కూడా ఈ వార్త విని చింతించారు. వీరన్న మనసు చలించిపోయింది. మలిక, చూశావా మన రాజ్యానికి ఎంతటి కష్టం వచ్చిందో? ప్రజలు నీళ్ల కోసం, ప్రాణాల కోసం అల్లాడుతున్నారు. నేను చూస్తూ ఊరికెళ్ళాను. మల్లిక ఆందోళనగా, ఏవండి, మీరేం చెయ్యాలనుకుంటున్నారు?
ఆ మాయాద్వీపం చాలా ప్రమాదకరమైనదట. ప్రమాదమని భయపడితే ఎలా మల్లిక? మన ఊరి ప్రజలు మనతోటి వారు కష్టాల్లో ఉంటే చూస్తూ కూర్చోవడం ధర్మం కాదు. నేను వెళ్తాను. సంజీవుని మనని తీసుకొచ్చి మన రాజ్యాన్ని కాపాడుతాను. మల్లిక కన్నీళ్లతో, నాకు భయంగా ఉందండి, మీరు లేకుండా నేను. భార్యను ఓదారుస్తూ, నీ భయం నాకు తెలుసు మల్లిక. కాని నా మీద నాకు నమ్మకం ఉంది. నీ ఆశీర్వాదం, ఆ దేవుడి దయ ఉంటే నేను తప్పకుండా విజయం సాధిస్తాను. మన ఇలవేల్పు ఇచ్చిన ఈ రక్షరేఖ నా దగ్గరే ఉంది. ఇది నన్ను కాపాడుతుంది. మల్లిక భర్త ధైర్యానికి, పరోపకార బుద్ధికి మనసులోని నమస్కరించింది. మీరు క్షేమంగా తిరిగి రావాలి అని దీవించి వీరన్న నుదుట కుంకుమ దిద్ది వీరతిలకం పెట్టింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే వీరన్న తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మల్లికకు ధైర్యం చెప్పి కత్తి, డాలు ధరించి బయలుదేరాడు. దారిలో ఎన్నో అడవులు, కొండలు దాటాలి. క్రూర మృగాలను, దొంగల భయాన్ని ఎదుర్కోవాలి. ఒక దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ ఉండగా దారి తప్పిపోయాడు. ఆకలి, దాహంతో అలసిపోయాడు. అప్పుడొక వృద్ధురాలి రూపంలో ఒక మాయావి ఎదురైంది. నాయనా, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావే, దారి తప్పినట్లున్నావు. అవునవ్వా, నేను మాయాద్వీపానికి వెళ్తున్నాను. దారి తెలియటం లేదు. కాస్త మంచినీళ్ళుంటే ఇస్తావా? మాయాద్వీపానికా? అదెంతో ప్రమాదకరమైంది నాయనా. నీలాంటి కుర్రవాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అయినా నీ దాహం తీరుస్తారు. ఇదిగో ఈ పండ్లు తిను, నీ ఆకలి, దాహం తీరుతాయి. ఆమె ఇచ్చిన పండ్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కాని వీరన్నకు ఎందుకో అనుమానం వచ్చింది. తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అపరిచితులు ఏదిచ్చినా గుడ్డిగా నమ్మకూడదు అని. క్షమించవ్వా, నాకు పండ్లొద్దు. దారి చెప్తే చాలు. నా దయను తిరస్కరిస్తావా? దీని ఫలితం అనుభవిస్తావు అంటూ ఆ వృద్ధురాలు భయంకరమైన రాక్షసిగా మారి వీరన్న మీదకు దూకింది. వీరన్న తన కత్తితో ధైర్యంగా పోరాడి ఆ రాక్షసిని సంహరిస్తాడు. అలా ఎన్నో ఆపదలు దాటుకుంటూ చివరికి సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడొక పడవ వాడి దాని సహాయంతో సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకున్నాడు. పడవ ముక్కలైపోయింది. వీరన్న సముద్రంలో కొట్టుకుపోసాగాడు. అప్పుడు, నాయనా వీరన్నా, భయపడకు అనే మధురమైన స్వరం వినిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక దివ్యమైన కాంతితో జలదేవత ప్రత్యక్షమైంది. వీరన్నా, నీ ధైర్య సాహసాలు, నీ పరోపకార బుద్ధి నన్ను మెప్పించాయి. నువ్వు తలపెట్టిన కార్యం చాలా గొప్పది. మాయాసురుడు నా సోదరి అయిన వనదేవతను కూడా బంధించాడు. సంజీవని మణితో పాటు ఆమెను కూడా విడిపించాలి. తల్లి, మీ ఆశీస్సులుంటే ఏదైనా సాధించగలను. ఆ మాయాద్వీపానికి ఎలా వెళ్లాలో, ఆ మాయాసురుని ఎలా జయించాలో చెప్పండి. జలదేవత ఒక శంఖాన్నిస్తూ, ఇదిగో ఈ పాంచజన్య శంఖం తీసుకో. ఇది నీకు దారి చూపుతుంది. మాయా ద్వీపంలోని మాయలను ఛేదించడానికి ఉపయోగపడుతుంది. అక్కడ నీకు కొందరు గాంధర్వులు సహాయం చేస్తారు. కాని మాయాసురుణ్ణి జయించాలంటే నీ బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని ఉపయోగించాలి. వాడి ప్రాణం ఒక చిలుకలో ఉంటుంది. ఆ చిలుకను పట్టుకుంటేనే వాడు లొంగుతాడు. ఇక వీరన్న జలదేవతకు నమస్కరించి ఆ శంఖాన్ని తీసుకున్నాడు. జలదేవత ఆశీస్సులతో శంఖం దారి చూపగా మాయాద్వీపం వైపు ప్రయాణం సాగించాడు వీరన్న. మాయాద్వీపం చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. కాని ఆ అందం వెనక భయంకరమైన మాయలు దాగి ఉన్నాయి. ద్వీపం చుట్టూ అగ్నిపర్వతాలు, విషసర్పాలు కాపలా కాస్తున్నాయి. వీరన్న పాంచజన్య శంఖాన్ని ఊదగానే ఒక దారి ఏర్పడింది. ద్వీపంలోకి ప్రవేశించగానే చిత్ర విచిత్రమైన జంతువులు, భయంకరమైన రాక్షసులు ఎదురయ్యారు. వీరన్న తన కత్తితో శంఖం సహాయంతో వారందర్నీ ఎదిరించాడు. అక్కడొక మాయా సరస్సు కనిపించింది. దాని ఒడ్డున కొందరు గాంధర్వులు విచారంగా కూర్చొనున్నారు. మీరెవరు? ఎందుకిలా విచారంగా ఉన్నారు? మేము గంధర్వులం.
మాయాసురుడు మమ్మల్ని బంధించి ఇక్కడ పనులు చేయించుకుంటున్నాడు. వాడు మా గానశక్తిని హరించివేశాడు. నేను మాయాసురుణ్ణి సంహరించటానికే వచ్చాను. మీకెలాగైనా సహాయం చేస్తాను. మాయాసురుడి కోట ఆ కొండ మీద ఉంది. కాని అక్కడికి వెళ్లే దారిలో ఎన్నో మాయలున్నాయి. మమ్మల్ని విడిపిస్తే మేం మీకు ఆ మాయలని ఛేదించే ఉపాయం చెప్తాం. వీరన్న పాంచజన్య శంఖంలోని మంత్రశక్తితో గంధర్వుల బంధనాలను తొలగించాడు. వారు సంతోషించి వీరన్నకు మాయాసురుడి కోటకు వెళ్లే రహస్య మార్గాన్ని, అక్కడి మాయలను ఛేదించే ఉపాయాలను చెప్పారు. వీరన్నా, మాయాసురుడి ప్రాణం 7 సముద్రాల అవతల ఒక చీకటి గుహలో ఒక ఇనుప పంజరంలోని చిలుకలో ఉంది. ఆ చిలుకను పట్టుకొని దాని మెడ పిసికితేనే మాయాసురుడు చనిపోతాడు. ఆ చిలుకను కాపలా కాయటానికి భయంకరమైన భూతాలున్నాయి. వీరన్న గంధర్వులకు కృతజ్ఞతలు చెప్పి వారిచ్చిన సూచనలతో మాయాసురుడి కోట వైపు బయలుదేరాడు. మాయాసురుడి కోట భయంకరంగా ఉంది. చుట్టూ ఎముకల కంచె, కోట ద్వారానికి పెద్ద పెద్ద రాక్షసుల కాపలా. వీరన్న ధైర్యంగా వారితో పోరాడి కోటలోకి ప్రవేశించాడు. లోపల మాయాసురుడు సింహాసనం మీద కూర్చొని మంత్రాలు జపిస్తున్నాడు. వాడి పక్కనే సంజీవని మణి ఒక బంగారు పెట్టెలో మెరుస్తోంది. బంధించబడిన వనదేవత ఒక పక్కన విలపిస్తోంది. మాయాసురుడు అట్టహాసం చేస్తూ, ఎవర్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా కోటలోకి ప్రవేశించటానికి ఎంత ధైర్యం నీకో? నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను. దుర్మార్గుడా, నీ అంతం చూడ్డానికే వచ్చాను. సంజీవని మనని వనదేవతను విడిచిపెట్టు, లేదంటే నీ ప్రాణాలు దక్కవు. మాయాసురుడు తన మంత్రశక్తులతో వీరన్న మీద దాడి చేశాడు. అగ్నిగోళాలు, విషసర్పాలు సృష్టించాడు. వీరన్న పాంచజన్య శంఖంతో తన శక్తితో ఆ మాయలన్నిటినీ ఛేదించాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. మాయాసురుడు అసూయపడుతూ, ఓరి మానవుడా, నిన్ను జయించటం అంత సులభం కాదని అర్థమైంది. కాని నా ప్రాణం ఎక్కడుందో నీకు తెలియదు. నన్ను నువ్వేమీ చెయ్యలేవు. వీరన్న నవ్వుతూ, నీ ప్రాణం ఆ చిలుకలో ఉందని నాకు తెలుసు మాయాసురా అంటూ వీరన్న గంధర్వులు చెప్పినట్లు తన మనోశక్తితో ఆ చిలుక ఉన్న ప్రదేశానికి చేరుకుని అక్కడి భూతాలను సంహరించి చిలుకను పట్టుకున్నాడు. చిలుక వీరన్న చేతికి చిక్కగానే మాయాసురుడు బలహీనుడయ్యాడు. మాయాసురుడు వణికిపోతూ, వద్దు వద్దు, ఆ చిలుకని ఏమీ చేయకు. నీకేం కావాలో కోరుకో. సంజీవుని మనని వనదేవతను కూడా ఇచ్చేస్తాను. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు. నీలాంటి దుర్మార్గుడు బ్రతికుండటం ఈ లోకానికే హానికరం అంటూ వీరన్న ఆ చిలుక మెడని పిసికేశాడు. మరుక్షణమే మాయాసురుడు పెద్దగా అరుస్తూ బూడిదైపోయాడు. అతని మాయలన్నీ తొలగిపోయాయి. వనదేవత విముక్తురాలైంది. సంజీవని మణి వీరన్న చేతికి వచ్చింది. వనదేవత వీరన్నకు కృతజ్ఞతలు తెలిపింది. వీరన్న, నీ సాహసం మరువలేనిది. నువ్వు నన్ను, ఎంతోమంది అమాయకులను కాపాడావు. నీకు సకల శుభాలు కలుగుతాయి. వీరన్న వనదేవత ఆశీస్సులు తీసుకుని సంజీవని మణితో తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అతను తిరిగి రాగానే సువర్ణముఖి నది మళ్లీ ప్రవహించడం మొదలుపెట్టింది. రాజ్యంలో వ్యాపించిన వింత వ్యాధి మాయమైంది. ప్రజలందరూ ఆరోగ్యవంతులయ్యారు. మహారాజు విజయేంద్రవర్మ వీరన్నను ఘనంగా సత్కరించాడు. వీరన్న, నీ రుణం ఈ రాజ్యం ఎప్పటికీ తీర్చుకోలేదు. నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. నేను ప్రకటించినట్లు నీకు సగం రాజ్యం ఇస్తాను. నా కుమార్తె పద్మావతినిచ్చి వివాహం జరిపిస్తాను. వీరన్న వినయంగా, ప్రభు, నాకు రాజ్యాలు, రాచరిక సుఖాలు వద్దు. నేను నా ప్రజల సేవ కోసమే ఈ సాహసం చేశాను. మీ ఆశీస్సులు, ప్రజల ప్రేమాభిమానాలు నాకు వెలకట్టలేని సంపద. సంజీవని మనని మీ దగ్గరుంచుకోండి. దయచేసి నా ఊరు ధర్మపురికి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించండి. అదే నాకు చాలు. మహారాజు వీరన్న నిస్వార్థ బుద్ధికి ఆశ్చర్యపోయాడు. అతని కోరిక మేరకు ధర్మపురికి అన్ని సౌకర్యాలు కల్పించాడు. వీరన్న మల్లిక సంతోషంగా
తమ ఊరిలో జీవించారు. వారి కీర్తి దశదిశలుగా వ్యాపించింది. ఈ కథలోని నీతేంటంటే, ధైర్య సాహసాలు, పరోపకార బుద్ధి, నిస్వార్థ సేవ ఉన్నవారికి దైవం ఎప్పుడూ అండగా ఉంటుంది. చెడు ఎంత శక్తివంతమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు. నిజమైన సంపద ధనం కాదు, ధర్మబద్ధమైన జీవితం, ఇతరులకు చేసే సాయమే.